జీవనోపాధి అంటే ఏంటి? జీవనోపాధి అని దేన్నంటారు? మనం బ్రతకడానికి, ఈ భూమి మీద జీవించడానికి మనమంతా కూడా కల్పించుకున్న ఒక పని. మనం ఈరోజు ఈ భూమి మీద బ్రతకాలి అంటే, ఈ భూమి మీద మనం జీవించాలి అంటే డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలి అంటే మనకి ఏదో ఒక పని ఉండాలి. ఆ పని చేస్తూ మనం ఏం చేస్తామంటే మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. దానిని ఏమంటామంటే జీవనోపాధి అంటాం. ఏమంటామండి? జీవనోపాధి అంటాం. మరి ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో పనులు కల్పించుకుంటున్నారు. కూలీ పనులు చేసుకొని బ్రతికేవారు ఉన్నారు, ఆటో నడుపుకొని బ్రతికేవారు ఉన్నారు, కూరగాయలు అమ్మి బ్రతికేవారు ఉన్నారు. అవునండి? ఇంకా రకరకాలుగా కిరాణా షాప్ పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు. ఇంకా మనం ఆలోచిస్తే ఎక్కువగా ఈరోజు స్త్రీలు కూడా ఏ విధంగా ఉన్నారు అంటేనండి, ఏదో రకంగా బ్రతకాలి అనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకొని బ్రతకాలి అనుకుంటారు. ఇలా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకుంటూ, ఏదో ఒక పని ద్వారా వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొనసాగిస్తూ బ్రతుకుతూ వారు ఆ పనిలోనే ఉండిపోతున్నారు. అయితే ఈరోజు స్త్రీలు కూడా ఎలా ఉన్నారంటే, పురుషులే కాదు, మేము కూడా సంపాదించగలము, మేము కూడా డబ్బుల్ని సంపాదించగలమని పురుషులతో పోటీగా స్త్రీలు కూడా సంపాదించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఎలా ఉండేవారండి? ఒకప్పుడు స్త్రీలు భర్త సంపాదన మీదో లేదా తండ్రి సంపాదన మీదో, వివాహం అయితే భర్త, వివాహం కాకపోతే తండ్రి సంపాదన మీద ఆధారపడి బ్రతికేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. మేము కూడా బ్రతకగలం, మేము కూడా పని చేసుకోగలం, మేము కూడా సంపాదించగలం అని ఎంతోమంది స్త్రీలు ఈరోజు సంపాదించటంలో మునిగిపోయారు. మరి ఎలా సంపాదిస్తారు, ఏం చేసి సంపాదిస్తారంటే, చాలామంది బట్టలు కుట్టుకుంటారు కదండి. బట్టలు కుట్టుకుంటారు, బ్లౌజులు కుడతారు, డ్రెస్సులు కుడతారు, మంచి మంచి ఫ్రాకులు కుడతారు, బట్టలు కుట్టి డబ్బుల్ని సంపాదిస్తారు. మరికొంతమంది స్త్రీలు ఎలా సంపాదిస్తారు డబ్బులు? వారికి వచ్చినటువంటి మంచి మంచి వంటలు, మంచి మంచి పిండి వంటలు చేసి వాటిని అమ్మి దాని ద్వారా ఏం చేస్తారు? డబ్బులు సంపాదిస్తారు. ఇంకొంతమంది స్త్రీలు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? బ్యూటీ పార్లర్. ఎందుకంటే స్త్రీలంటే అలంకరణ కదండి. ప్రతిదాన్ని మనం అలంకరించుకోవాలనుకుంటాం. అలంకరణ అంటే మనకు చాలా ఇష్టం కనుక, అమ్మో అందరూ వీటి మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని ఆలోచించి కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే బ్యూటీ పార్లర్ పెట్టుకొని బ్రతుకుతారు. ఇంకొంతమంది స్త్రీలు కిరాణా షాప్ పెట్టుకొని బ్రతుకుతారు. మరికొంతమంది స్త్రీలు అయితే ఉద్యోగానికి వెళ్తారు. ఇంకొంతమంది పిల్లలకి పాఠాలు చెప్తారు, అలాగే పిల్లలకి ట్యూషన్లు చెప్తారు. ఇలా ఈరోజు పురుషులే కాదు, స్త్రీలు కూడా సంపాదించగలం, మేము కూడా డబ్బుని సంపాదించగలం, మేము కూడా కష్టపడగలం, మేము కూడా ఇంటికి డబ్బుల్ని తీసుకొని వచ్చి ఇవ్వగలం. ఒకప్పుడు అంతే కదండి. ఇంట్లో ఇల్లు గడవాలి అంటే కుటుంబ యజమాని బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి భార్యకి ఇస్తే భార్య ఏం చేస్తుంది? దాంతో తినడానికి ఆహార పదార్థాలు సిద్ధం చేస్తారు. కానీ ఇప్పుడు పురుషులే కాదు, మేము కూడా చేయగలం, మేము కూడా కష్టపడగలం, మేము కూడా సంపాదించగలమని ఈరోజు స్త్రీలు కూడా పురుషులతో పోటీ పడుతూ ఎన్నో రకాలైన వృత్తులలో ఎన్నో విధాలుగా సంపాదన అనేది కొనసాగిస్తున్నారు. ఈరోజు చూడండి, జగనన్న గారు ఏం చేస్తున్నారు? మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అవునా? మహిళలందరూ కూడా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగానే, వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకొని నిలబడేటట్లుగానే ఉచితంగా కుట్టి మిషన్లు ఇవ్వడం,
రకరకాలుగా మహిళలందరూ కూడా ఈ విధంగా కూడా పని చేయొచ్చని రకరకాలైన ఉపాధిని కల్పించటం కూడా మనం చూస్తున్నాం. అంటే ఎక్కువగా ఈరోజు సంపాదించటంలో ఎవరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అంటే స్త్రీలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఏమండి, సంపాదించడం తప్పు కాదు, అంతే కదా? సంపాదించడం తప్పు కాదు. సంపాదించకపోతే ఎలా తింటాం? అంతే కదండి. బయటికి వెళ్ళి కష్టపడి ఏం తీసుకురాకపోతే ఎలా తింటాం? సంపాదించవచ్చు, సంపాదించడం మంచిదే. మనం కష్టపడి మన జీవనాన్ని గడుపుకోవడానికి మనం సంపాదించడం మంచిదే. కానీ సంపాదించడం మాత్రమే మన పనా? సంపాదించడం మంచిదే, కానీ సంపాదించడం ఒకటే మన పనా? ఏమండి, ఈరోజు ఈ సంపాదన అనేటటువంటి దానిలో స్త్రీలందరూ కూడా మునిగిపోయి ఎవరిని ప్రక్కకు పెట్టేశారో తెలుసా? దేవుణ్ణి ప్రక్కకు పెట్టేశారండి. నిజంగా మీరు చూడండి, చాలామంది ఏమమ్మా నువ్వు సంఘానికి రాలేదంటే ఏమంటారు? నాకు ఉద్యోగం ఉందండి అంటారు. అంతే కదండి, నాకు ఉద్యోగం ఉందండి, నాకు సెలవులు ఇవ్వట్లేదండి. ఏమమ్మా నువ్వు ఈరోజు రాలేదు అంటే నా షాప్ నేను చూసుకోవాలండి. ఏమ్మా నువ్వు పలానా కార్యక్రమం అవుతుంది ఎందుకు రాలేదంటే మాకు కుదరట్లేదండి, అవ్వట్లేదండి. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు కుదరట్లేదంటే వాళ్ళు కల్పించుకున్న పని, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న జీవనోపాధి. అంటే వీరు జీవనోపాధిలో పడిపోయి వారు బ్రతకడానికి సంపాదించటంలో మునిగిపోయి ఎవరిని ప్రక్కకు పెట్టారు? దేవుణ్ణి ప్రక్కకు పెట్టారు. దేవుణ్ణే ప్రక్కకు పెట్టారు. ఏమండి, ఈరోజు చాలామంది మనుషులు చాలా కష్టపడతారు కదా, చాలా కష్టపడతారు. ఎంత కష్టపడతారండి? కూలి పనులు చేసుకునేవారు నిజంగానండి వారి శరీరాన్ని ఎంత నలగొట్టుకుంటారో మనకు తెలుసు కదా. వారి శరీరం ఎంత కష్టపడుతుంది, చెమట్లు పడతాయి, సరైన ఆహారం ఉండదు, చాలా ఎక్కువ బరువులు మోస్తూ ఉంటారు. అంటే కష్టపడటంలో చాలా ఆసక్తి చూపిస్తారు కదా. నేను కష్టపడ్డాడు కనుకనే నాకు ఈ డబ్బులు వచ్చాయంటారు, నేను కష్టపడి సంపాదించాను అంటారు. చాలామంది అంటారు ఇది నా కష్టార్జితం అంటారు, ఇది నేను కష్టపడితేనే వచ్చింది అంటారు. అంటే మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే కష్టపడి సంపాదించి నేనే కష్టంతో సంపాదించాను, నా వల్లే ఇది వచ్చింది అనుకుంటున్నారు. నేనే కష్టపడి బట్టలు కుట్టాను, నేనే కష్టపడి పని చేశాను, నేనే కష్టపడి ఇదంతా చేశాను కనుక నా వల్లే ఇది జరిగింది అని అనుకుంటున్నారు మనుషులు. చాలామంది వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఈరోజు స్త్రీలు కూడా అండి కుట్లు అల్లికలు అంటారు కదా, కుట్లు అల్లికలు ఎంబ్రాయిడరీ చేసే మిషన్లు ఉంటాయి కదా, వాటిని కూడా కొనుక్కొని ఇంట్లోనే వాటితో ఏం చేస్తున్నారు తెలుసా అండి? డబ్బులు సంపాదిస్తున్నారు. బ్లౌజులన్నిటికీ కూడా ఆ మిషన్తోనే వర్క్ చేయించి వాటిని ఇంటి నుండే వాళ్ళందరికీ కూడా అందజేస్తున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో అండి. ఈరోజు స్త్రీలు చేసే బిజినెస్ల కోసం మనం ఆలోచిస్తే ఇలాంటి వాటితో కూడా బిజినెస్ చేస్తారా అని అనిపిస్తుంది మనకి. మనం ఆమ్లెట్ వేసుకుంటాం కదా, ఆమ్లెట్ వేసుకుని ఆ గుడ్డుని ఏం చేస్తాం? పగిలిపోయిన దాన్ని ఏం చేస్తాం? తొక్కని పడేస్తాం, లేదంటే గులాబీ మొక్కకి పెడతారు చాలామంది. కానీ ఒక ఆమె ఏం చేస్తుందంటే తెలుసా అండి, ఆ గుడ్డు తొక్కలతో ఉంటాయి కదా, మనం ఆమ్లెట్ వేసుకొని పడేస్తామా, లేకపోతే గుడ్డు ఉడకబెట్టుకుని దాన్ని తొక్క తీసి పడేస్తామా? ఆ తొక్కలు తీసుకొని దాంతో ఏదో చేసి చాలా వేల రూపాయలు సంపాదిస్తుందంట. మనం ఏం చేస్తాం? ఇది దేనికి పనికిరాదని పడేస్తాం. మనం ఏం చేస్తాం? పడేస్తాం, లేదంటే మొక్కకు పెట్టుకుంటాం, మొక్కకు పెట్టుకున్న తర్వాత కూడా తీసి పడేస్తాం. కానీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? వాటితో కూడా బిజినెస్ చేస్తుంది ఆవిడ. అంటే ఇలాంటి బిజినెస్ కూడా చేసేవాళ్ళు ఉన్నారా స్త్రీలు? అవునండి, చాలామంది బట్టలు అమ్ముకుంటారు. మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, బట్టలు అమ్ముతారండి వాళ్ళు. నిజంగా మనం అది చూసిన వెంటనే కొనుక్కునేటట్టుగా అమ్ముతారు. ఆ విధంగా చెప్తారు వాళ్ళు, వెంటనే నేను ఇది కొనేసుకోవాలి, వెంటనే నాకు ఇది కావాలని మనం చూసిన వాళ్ళం అనుకుంటాం కదా, అలా అనుకునేటట్టుగా పెడతారు. అప్పుడు వెంటనే మనం కొనేసుకుంటాం. అంటే ఈ రకంగా కూడా చేస్తున్నారా? అవును ప్రియులారా. ఇకపోతే వంటలు చూడండి, ఎన్ని వంటలండి. వంటలు నిజంగానండి, మీకు ఈ వంట కావాలా, ఆ వంట కావాలా. మనకి ఏదైనా వంట రాకపోతే ఒకప్పుడు
పెళ్ళైన ఆడపిల్లలు వంట రాకపోతే ఎవరికి ఫోన్ చేసేవారు? అమ్మా నాకు ఈ వంట రావట్లేదమ్మా, అమ్మా ఎలా చేయాలమ్మా అని అడిగేవారు. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి, యూట్యూబ్ ఓపెన్ చేసి, గుత్తి వంకాయ కూర ఎలా ఉండాలి అని కొడితే చాలు, కొట్టనవసలే, మాట్లాడితే చాలు, వెంటనే అది వచ్చేస్తుంది. ఒకటి రాదు, మళ్ళీ అందులో వెరైటీలు వస్తుంటాయి, చాలా చాలా వస్తుంటాయి. అంటే ఎక్కువగా స్త్రీలు సంపాదించడంలో ముందున్నారు, ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వారి కష్టార్జితంతోనే మేము సంపాదిస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ మనం ఈరోజు ఒక పని చేసుకుంటూ, మన కష్టార్జితం వల్ల డబ్బులు సంపాదించుకుంటూ బ్రతుకుతున్నాము అంటే కారణం ఎవరో తెలుసా? దేవుడు. అదేంటండి, ఉదయం లేచి నేనే కదా ఉద్యోగానికి వెళ్తాను, ఉదయం లేచిన వెంటనే కష్టపడి నేనే కదండి వెళ్తాను. కూలి పని చేసుకునేవారైతే తెల్లవారుజామునే లేచిపోతారండి, 8, 7కి ఆ టైంకి లెగరు, ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి పని కోసం వెళ్ళిపోతారు. నేనే కదా ఇంత కష్టపడుతున్నాను, మరి నేను కష్టపడితే దేవుడు చేస్తున్నాను అంటున్నాడు ఏంటి? నేనే కదా కష్టపడి సంపాదిస్తున్నాను, నేను కష్టపడబట్టే కదా నాకు సంపాదన వస్తుంది, మరి దాన్ని దేవుడిస్తానని అంటున్నారేంటి? ఏమండి, మనం ఎంత కష్టపడినా, మనం ఎంత కష్టపడి డబ్బులు సంపాదించాలని ఎంత ఆలోచించినా దేవుడు కనుక మనకి సహాయం చేయకపోతే మనం ఏ పనిలో కూడా అభివృద్ధి పొందలేము అన్నది నేను చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడు. ఒకసారి మనం బైబిల్ తెచ్చి చూద్దాం. బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ బైబిల్ తెచ్చి చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే. చూసారండి, ఏమంటున్నారు తెలుసా? ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు, అన్నము పానం, బ్రతకడానికి మనం తినడానికి ఆహారం కావాలి, తాగడానికి నీరు కావాలి. అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించటం. ఈరోజు మనం కష్టపడి నెల రోజులంతా కష్టపడితేనే జీతం వస్తుంది కదండి, నెల రోజులు కష్టపడితేనే జీతం వస్తుంది. ఆ వచ్చిన జీతంతో మనం సుఖంగా ఉంటాము కదా. కష్టార్జితం వల్ల సుఖము అనుభవించుటయు దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. అంటే ఈరోజు ఎవరు ఏ పనిలోకి వెళ్ళినా, ఏ పనిలో ఎంత కష్టపడినా, కష్టపడిన తర్వాత ఎంత సంపాదించినా, ఆ సంపాదించిన దానితో ఎంత సుఖపడినా అది ఎవరిచ్చిన బహుమానం? దేవుడిచ్చిన బహుమానం. అంటే దేవుడిచ్చినటువంటి బహుమానం. 4 రాళ్ళు సంపాదించి నిజంగా మన కుటుంబాన్ని పోషించుకుంటూ మనం కూడా వారితో సంతోషంగా ఉంటున్నాము అంటే దాని వెనక ఉన్నది ఎవరు? దేవుడు. అంటే ఈరోజు స్త్రీలు చేస్తున్న ప్రతి సంపద, ప్రతి బిజినెస్, స్త్రీలు చేస్తున్న ప్రతి వ్యాపారం, స్త్రీలు జీవనోపాధి కోసం కల్పించుకుంటున్న ప్రతి పని చేస్తూ సంపాదిస్తూ సుఖము అనుభవిస్తున్నారంటే అది వారికి ఎవరిచ్చిన భాగ్యం? దేవుడిచ్చిన భాగ్యం. మరి దేవుడే ఆ భాగ్యాన్ని ఇస్తే, భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్త్రీలు ఏం చేశారు? పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఆ సంపాదించటంలోనే వాళ్ళు ఏమైపోయారు? మునిగిపోయారు. ఏమండి, మనం అనుకుంటాము నేను దేవుని పని చేయగలను, నా పని నేను చేసుకోగలను అనుకుంటాం మనం. కానీ ఆ పరిస్థితి వచ్చేసరికి మనం కొన్నిసార్లు దేవుని పని చెయ్యలేని పరిస్థితి వస్తుంది. మన పనులే మనం చేసుకోవాలి, నా దేవుని పని చేయలేను, మన పనుల కోసం దేవుని పని కూడా పక్కన పెట్టేసేటటువంటి పరిస్థితి వస్తుంది తెలుసా? ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవుని పనులు చేయలేం, మనం అనుకున్న దేవుని కార్యక్రమాలకు మనం వెళ్ళడం అవ్వదు. మనం చేసే వ్యాపారంలో మనం మునిగిపోయి, మనం సంపాదించిన సంపాదనలో మునిగిపోయి దేవుణ్ణే పక్కకు పెట్టేసాం. ఏమంటే దేవుణ్ణి పక్కకు పెట్టడం ఎంత పెద్ద నేరమో తెలుసా? ఎంత పెద్ద నేరం. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందనుకోండి, శుభకార్యం జరిగితే మనం ఎవరిని పిలుస్తాం? ముందు మన బంధువులందరినీ పిలుచుకుంటాం, అంతే కదా.
పెళ్లి చేయాలనుకోండి, మన ఇంట్లోనే ఏదో పెళ్ళి ఎవరికో చేయాలనుకుంటున్నాం, బంధువులందరినీ పిలుస్తాం, బంధువుల్లో పెద్దవారు ఎవరో పిలుస్తాం కదండి. ఒకవేళ వాళ్ళనే పిలవడం మర్చిపోయారు అనుకోండి, సొంత వారినే పిలవడం మర్చిపోయి అన్ని పనులు చేసేస్తున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చి ఏమంటారు? అంతేలే, నన్ను పక్కన పెట్టేశావు కదా, అంతేలే, పెద్దవాడినన్న ఆలోచన కూడా లేకుండా నన్ను పిలకుండానే అన్ని కార్యక్రమాలు చేస్తున్నావు కదా, అన్ని పనులు చేస్తున్నావు కదా, నన్ను పక్కన పెట్టేశావు కదా. ఎంత బాధపడిపోతారండి, ఎంత బాధపడిపోతారు. ఏంటి, పిలవకపోతేనే బాధ? వాళ్ళ ఇంట్లో జరిగే కార్యమే కదా, పిలవకుండానే వెళ్ళొచ్చు కదా. బయట వాళ్ళు ఏమైనా పిలవకుండానే వెళ్ళొచ్చు, కానీ నన్ను పిలలేదు, నన్ను పక్కన పెట్టేశారు, నాకు గౌరవం ఇవ్వలేదు, ఎంత బాధపడుతుంటారు. లోకంలో ఒక మనిషే మనల్ని పిలకపోతే, ఒక మనిషే మనల్ని ప్రక్కన పెట్టేస్తే మనం ఎంత బాధపడితే, దేవుడు మనకి జీవనోపాధిని ఇచ్చి దాంతో మనకి సుఖాన్ని ఇచ్చి బ్రతకండి నాయన మీ కష్టార్జితంతో అని ఆ భాగ్యాన్ని బహుమానంగా దేవుడు మనకి ఇస్తే, ఇచ్చిన దేవుణ్ణే ప్రక్కకు పెడితే దేవుడు ఎంత బాధపడతాడండి. ఒక్కసారి దేవుని బాధ మీ బాధగా మీరు అనుకోండి. నిజంగా మీ పిల్లలే మిమ్మల్ని ప్రక్కన పెడితే ఎలా ఉంటుందండి? అన్ని పనులు మీ పిల్లలు చేసేసుకుంటూ, అమ్మా నాన్నని సంప్రదించకుండా, అమ్మా నాన్నని అడగకుండా అన్ని పనులు వాళ్ళే చేసేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మా నాన్న ఉన్నామని గుర్తుందా నీకేమైనా? అమ్మా నాన్న బ్రతికే ఉన్నాం, ఇంకా చచ్చిపోలేదు. చచ్చిపోయామనుకున్నావా? మేము పోయామనుకున్నావా? బ్రతికే ఉన్నాం, మమ్మల్ని పక్కన పెట్టేశావా? అంతేనండి, నా కొడుక్కి పెళ్ళైన తర్వాత నన్ను పక్కన పెట్టేశాడండి. అత్తగారు బాధపడతారు. పెళ్ళైన తర్వాత మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేశాడండి, పట్టించుకోవడమే మానేశాడండి, మమ్మల్ని అసలు చూడడమే మానేశాడండి. ఇదివరకైతే మాతో చాలా ప్రేమగా ఫోన్ చేసైనా మాట్లాడేవాడండి, కానీ ఇప్పుడు కనీసం ఫోన్ కూడా చేయట్లేదండి, మమ్మల్ని పక్కన పెట్టేశాడండి. వాళ్ళ బాధ చూస్తే మనకు కూడా బాధ వస్తుందండి. వాళ్ళు కన్నీరు కారుస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు, నా పిల్లలు నాకు ఏది చెప్పట్లేదు, పెద్దవాళ్ళు అయిపోయారు, పక్కన పెట్టేశారు, ఎంత బాధపడుతూ ఉంటారు. అలాగే విదేశాలకి పిల్లలు సంపాదించడానికి వెళ్ళిపోయారు అనుకోండి, చాలామంది చూడండి ఒక్కరే సంపాదించడానికి వెళ్ళిపోతారు. అమ్మ మీ కొడుకు ఎక్కడున్నాడు అంటే అమెరికాలో ఉన్నాడండి అంటారు. మీ కొడుకు ఎక్కడున్నాడంటే దుబాయ్లో ఉన్నాడండి అంటారు. ఎప్పుడు వస్తాడమ్మా అంటాడు, ఎప్పుడు వస్తాడో మాకే తెలియదండి, కనీసం మమ్మల్ని చూడడానికి కూడా రావట్లేదండి అంటుంటారు. ఫోన్ చేస్తాడు ఆ కుమారుడు, వీడియో కాల్ చేసినప్పుడు ఏమంటారు? ఎప్పుడు రా మా దగ్గరికి వస్తావు, నువ్వు సంపాదనలో పడిపోయి మమ్మల్ని మర్చిపోయావా? సంపాదించడంలో మునిగిపోయి మమ్మల్ని వదిలేసావా? మేము ఉన్నామని గుర్తుందా? కనీసం మమ్మల్ని చూడాలన్న ఆలోచన నీకుందా? మమ్మల్ని వదిలేసావా నువ్వు? ఎంత బాధపడిపోతుంటారండి. అంటే కొడుకు ప్రేమ పిల్లలకి, తల్లిదండ్రులకి దక్కకపోతే వాళ్ళు అంత బాధపడిపోతున్నప్పుడు, మన ప్రేమ దేవునికి చెందకపోతే దేవుడు ఇంకెంత బాధపడతాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పిల్లలు మిమ్మల్ని ప్రక్కకు పెడితే ఎంత బాధో, మనందరము కూడా జీవనోపాధి ఇచ్చినటువంటి జీవాధిపతి, ఈరోజు మనం జీవాన్ని కలిగి ఉన్నామంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. ఈరోజు మన అందరం ఇక్కడ కూర్చున్నాం కదా. నేను మాట్లాడుతున్నానంటే నాలో ఆత్మ ఉంది కనుక మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చూస్తున్నానంటే నాకు కళ్ళు ఉన్నాయి కనుక చూస్తున్నాను, ఆత్మ ఉంది కనుక చూస్తున్నాను. అది ఆత్మ లేకపోతే చూడలేను, మాట్లాడలేను, ఏది చేయలేను, వినలేను. మీలో కూడా ఆత్మ ఉండబట్టే చూస్తున్నారు. అంటే ఆ జీవాన్ని ఉంచింది ఎవరు? మనలో దేవుడు. ఏమండి, ఈరోజు ఎంతోమంది ప్రమాదాల్లో చచ్చిపోతున్నారా లేదా? ప్రమాదాల్లో చచ్చిపోయారు. మొన్నే ఎవరు చనిపోయారు? కొత్తగా పెళ్ళైన దంపతులు చనిపోయారంట మొన్నే. రాత్రి బాగా బర్త్డే చేసుకుని బాగా ఆనందించారు, ఉదయం లేచేసరికి ఎలాగా శవాలుగా మారిపోయారు. ఇంకా ఎంతోమంది నిద్రలోనే చచ్చిపోతున్నారు, హార్ట్ అటాక్. నిన్నే మాట్లాడాడు కదండి నాతో, అయినా మళ్ళీ చచ్చిపోయాడండి. నిద్రలో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో చచ్చిపోయిన వారు ఉన్నారు, ప్రమాదాల్లో చచ్చిపోయిన వారు ఉన్నారు. ఇంతమందిలో అలాంటి వారి లెక్కలో, అలాంటి వారి జాబితాల్లో మనం ఎవ్వరమూ లేవంటే ఎవరి దయవల్ల ఈరోజు జీవం కలిగి బ్రతుకుతున్నాం? దేవుని దయవల్ల. జీవానికి అధిపతి, జీవాధిపతి అయిన దేవుని దయవల్లనే మనం బ్రతుకుతునేటప్పుడు అంతా ఆయన దయే, అంతా ఆయన ఇచ్చిన బహుమానమే, అంతా ఆయన చూపించిన ప్రేమే. కానీ అలాంటి దేవుణ్ణే ఏం చేశారు మనుషులు?
పక్కకు పెట్టేశాం, ప్రక్కన పెట్టేశారు. దేవుడు అనగానే సంపాదనలో ఉన్నవారికి ఎప్పుడు గుర్తొస్తాడండి? కేవలం ఆదివారం మాత్రమే గుర్తొస్తాడు. ఆదివారం కదా, నేను చర్చికి వెళ్ళాలి అంతే, దేవునికి ప్రార్థన చేయాలి అంతే. మరొక రోజు దేవుడు గుర్తుకు రాడు. ఎప్పుడు గుర్తొస్తాడు మళ్ళీ? కాలు ఇరిగిపోయింది అనుకోండి యాక్సిడెంట్లో, లేదంటే ఇంకా నువ్వు బ్రతకవని వైద్యులు చెబుతున్నారనుకోండి, అప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తాడు. అంటే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడే దేవుడు గుర్తొస్తాడు తప్ప సంతోషంగా ఉండేటప్పుడు, ఆనందంగా ఉండేటప్పుడు మనుషులకి దేవుడు గుర్తొస్తాడా? రాడండి. కానీ మనుషుల్ని సంతోషంగా ఉంచింది ఎవరో తెలుసా? దేవుడు. మీ కష్టార్జితంతో సుఖం అనుభవించమని ఆ యొక్క పనిని మనకి కల్పించింది ఎవరో తెలుసా? దేవుడు. మరి అలాంటి జీవాధిపతి అయిన దేవుణ్ణి ప్రక్కకు పెడితే దేవుడు ఊరుకోడు, దేవుడు సహించడు. అయినా సరే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? మన పట్ల ఏదో ఒక రకమైనటువంటి ఆశతో దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకుంటూ, వాక్యం తెలుసని చెప్పుకుంటూ, మేము దేవుడి కోసం బ్రతుకుతాము అని నిర్ణయం తీసుకొని దేవునిలోనికి వచ్చిన వారే సంపాదనే ముఖ్యం అనుకొని వెళ్ళిపోతున్నారండి. నాకు సంపాదించడమే ముఖ్యం, నాకు నా ఉద్యోగమే ముఖ్యం, ఉద్యోగంలో మా సార్ ఏం చెప్తే అదే, సంఘంలో ఏం జరుగుతుందో నాకు వద్దు. ఇలాంటి వారు ఉన్నారు ప్రియులారా చాలామంది. నాకు నా ఉద్యోగమే ముఖ్యం, నాకు ఉద్యోగం తప్ప ఇంకోటి వద్దు అనుకునే ఆలోచనతో బ్రతుకుతున్నారు. కనీసం దేవునికి సమయం ఇవ్వట్లేదండి. సమయం దేవుడు ఎక్కువగా ఏం చూస్తాడో తెలుసా? నా కోసం ఎంత సమయాన్ని ఇస్తుంది నా కూతురు, నా కొడుకు నా కోసం ఎంత సమయాన్ని ఇస్తున్నాడు. మన కోసం మన జీవితంలో ఎంతో సమయాన్ని ఇస్తాం. దేవుడి కోసం ఎంత ఇచ్చాం? దేవుడి కోసం ఎంత ఇవ్వగలుగుతున్నాం? తల్లిదండ్రులు అంటారు కదా, కొద్దిసేపైనా మాతో గడపాలని నీకు లేదా? కొద్దిసేపైనా మాతో ఉండాలని నీకు లేదా? అప్పుడప్పుడు కుటుంబంలో ఉన్నవారు కూడా ఏమని బాధపడతారు? భార్య ఏమంటుంది భర్తతో వచ్చి, ఏంటండి పిల్లలతో అసలు మీరు టైం స్పెండ్ చేయట్లేదు, ఏంటి అసలు పిల్లలతో మీరు గడపట్లేదు, అసలు ఏంటి పిల్లలకి మీ ప్రేమను పంచరా, ఉద్యోగం ఉద్యోగం అంటూ దానిలోనే పడిపోతారా? మనుషులే ఇలా ఆలోచిస్తుంటే దేవుడు ఇంకెంత బాధపడి ఆలోచిస్తాడో ఒకసారి మీరు మనసుకు తెచ్చుకోండి దాన్ని. కనుక మనము కూడా మన జీవిత కాలంలో ఏ జీవనోపాధి చేసినా, ఏ పని చేసినా, మీలో కూడా చాలామంది పనులు చేసుకుంటూ ఉండేవారు ఉంటారు కదా, రకరకాలైన వృత్తులు కలిగిన వారు ఉంటారు. ఏ పని చేసినా సరే మనం దేవుణ్ణి ప్రక్కకు పెట్టకుండా, ఏ పని చేసినా మన జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా, ఏ దేవుని పనిని మనం మిస్ అవ్వకుండా, ఏ దేవుని పనిని మనం చెయ్యకుండా పోకుండా మనము మన జీవనోపాధి కోసం సంపాదించుకుంటూ మన దేవుణ్ణి అంతకంటే ఎక్కువగా ప్రేమించాలి. మరి అలా ప్రేమించగలమా? అది సాధ్యమా? ఒక పక్క కుటుంబాన్ని, ఒక పక్క దేవుణ్ణి ఎలా బ్యాలెన్స్ చేస్తాం? ఒక పక్క కుటుంబాన్ని చూసుకోవాలి, ఒక పక్క దేవుణ్ణి ప్రేమించాలి. కుటుంబమే నాకు ముఖ్యం అనుకున్న కుటుంబాన్ని మనం అలా చూసుకుంటూ ఉండిపోకూడదు, దేవుణ్ణి వదిలేయకూడదు. మరి దేవుడే నాకు ముఖ్యమని కుటుంబాన్ని వదిలేస్తే దేవుడు కుటుంబాన్ని కూడా చూసుకోమన్నాడు కదా, కుటుంబాన్ని కూడా చూసుకోమన్నాడా లేదా? కుటుంబాన్ని చూసుకోవాలి. స్త్రీలు ఏం చేయాలి? గృహ పరిపాలన చెయ్యాలి. మరి కుటుంబాన్ని చూసుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా దీన్ని మనం బ్యాలెన్స్ చేయగలం అంటారా? అది మనకి సాధ్యం అంటారా? సాధ్యమే అని కొంతమంది స్త్రీలు బైబిల్లో మనకి చూపించారు. నిజంగా ఒక పక్క వాళ్ళ పని చేసుకుంటున్నారు, ఒక పక్క దేవుని పనులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఈరోజు ఉన్నటువంటి స్త్రీలు ఎవరు అలా చేయటం లేదే. వాళ్ళ పనులే వారు ముఖ్యం అనుకుంటున్నారే. కొంతమంది ఎలాంటి వారు తెలుసా అండి? నాకేదో ఈరోజు సెలవు గనక వచ్చాను అంటుంటారు. ఏదో సెలవు గనకే వచ్చానండి, నాకేదో కొంచెం టైం ఫ్రీగా ఉంది కనుకనే వచ్చానండి అంటారు. అంటే వారికి కనీసం దేవుడి కోసం ఇచ్చే సమయం లేదా అంటే లేదు. ఏంటి సమయం లేనంత బిజీ? ఏంటి బిజీ? చాలామంది నేను చాలా బిజీ అండి అంటారు. వాట్సాప్లో కూడా ఏం పెట్టుకుంటారో తెలుసా అండి? నేను చాలా బిజీ. అంత బిజీయా? మన అందరికన్నా బిజీ ఎవరు తెలుసు? ఎక్కువ బిజీ దేవుడు. అంతేనా అండి?
ఎన్ని పనులండి దేవుడికి చెప్పండి మీరు, ఎన్ని పనులు. ఒక మనిషిని పుట్టించాలన్నా ఎవరు? దేవుడే. ఒక మనిషిని చంపాలన్నా దేవుడే. ఈరోజు మనం విత్తనం విత్తుతాం కదా, దానికి మొలక రప్పించి దాన్ని మొలిపించనన్న ఎవరు? దేవుడే. అవునా? ఎవరో ప్రార్థన చేస్తారు, వారి మొర ఆలకించి వారికి నచ్చినట్టుగా చేయాలన్నా దేవుడే. ఎన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు దేవునికి, ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు, వారి మనవులన్నీ వినాలి, వారి అవసరతలన్నీ తీర్చాలి, సూర్యుడిని ఉదయింపజేయాలి, చంద్రుని తీసుకురావాలి, అవునా, భూతలాన్ని నూతనపరచాలి. ఇన్ని పనులున్నా దేవుడు మనల్ని మర్చిపోలేదు. అంతేనా? మనము గిన్నెలు తోమాను, బట్టలు ఉతికాను, ఇస్త్రీ చేశాను, వంట చేశాను, ఇన్ని పనులు చేశాను, నాకు ఎన్ని పనులు అనుకుంటున్నావు అంటామా లేదా? కానీ దేవుడికి మనకన్నా ఎక్కువ పనులండి, చాలా ఎక్కువ పనులు. అన్ని పనుల్లో పడి కూడా దేవుడు మనల్ని మర్చిపోలేదు. మనమేమంటాం? సారీ అండి, నేను మిమ్మల్ని పనిలో పడి మర్చిపోయానండి, సారీ అంటాం. పనిలో పడి మర్చిపోయాను, సారీ అండి, బిజీగా ఉన్నానండి కొంచెం. ఎప్పుడైనా దేవుడు అలా అన్నాడా? సారీ రా నాయన, పనిలో పడి మర్చిపోయాను నేను. లేదండి, తనకి ఎన్ని పనులున్నా మనమే ముఖ్యం అనుకున్నాడు దేవుడు. మనకి ఎన్ని పనులున్నా మన పనే ముఖ్యం, దేవుడు ముఖ్యం కాదనుకుంటాం. కానీ మనల్ని అంతగా ప్రేమించే దేవుణ్ణి ప్రేమించాలి, ఒక పక్క మన కుటుంబ పోషణ కూడా మనం చూసుకోవాలి. మరి రెండింటిని ఎలా మనం మేనేజ్ చేయగలం, ఎలా బ్యాలెన్స్ చేయగలం? ఎలా చేయగలమో కొంతమంది స్త్రీలు నిజంగా మనందరికీ ఆదర్శమే. వాళ్ళ కోసం మనం బైబిల్ తెచ్చి చూసినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి. సామెతల గ్రంథము, బైబిల్ కలిగిన ప్రతి ఒక్కరూ తెరిచి చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 16వ వచనం చూసారండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నాను తెలుసండి? ఈ సందర్భంలో గుణవతి అయిన భార్య కోసం. ఎలాంటి భార్య? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎందుకంత అమూల్యమైనదో కిందన చెప్తున్నారు. అలా ఆయన చెప్పుకొస్తూ 11వ వచనం చదువుదాం. 31వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఈమె యందు తన పెనిమిటి ఏం చేస్తారండి? నమ్మకం ఉంచుతాడు. ఇంకా ఆయనకి ఏం కలుగుదట? అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఇప్పుడు మళ్ళా మనం 16వ వచనం చదువుదాం. 16వ వచనం చూడండి. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఇక్కడ గుణవతి అయిన భార్య చేసే పనులన్నీ చెప్తున్నాడు. ఆమె ఏమేం చేస్తుందట? తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుంది. ఏంటండి? కూడబెట్టిన ద్రవ్యం. డబ్బులు ఏం చేస్తుందంట? కూడబెడుతుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? డబ్బులు రాగానే దీనికి ఖర్చు చేయొచ్చా, దీనికి ఖర్చు చేయకూడదా అని ఆలోచించరు. దేనికి పడితే దాన్ని ఖర్చు చేసేస్తుంటాం. మనకు అనవసరమైన విషయాల్లో కూడా మనం డబ్బుల్ని ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఆవిడ అలా చేయకుండా ఏం చేస్తుందట? ద్రవ్యాన్ని ఏం చేసిందట? కూడబెట్టింది. అంటే ఏం చేస్తుంది? దాస్తుంది, పొదుపు చేస్తుంది. కూడబెట్టి ఆవిడ దాచినటువంటి వాటితో ఏం చేస్తుందట? ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించింది. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పని చేస్తుంది. ఇంకా తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె ఏం చేస్తుందంటే ఇంకా వ్యాపారం చేస్తుందంటండి. ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది ఒక స్త్రీ. వ్యాపారం చేస్తూ ఆమె వ్యాపారం యొక్క లాభము అనుభవంచే తెలుసుకుంటుంది. అనుభవం, వ్యాపారంలో కూడా అనుభవం ఉంటుంది కదండి చాలామందికి. వ్యాపారం ఎలా బాగా డెవలప్ చేయాలో, ఎలా బాగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలో అనేది అనుభవం ఉంటుంది కొంతమందికి అనుభవం ఉండదు. కానీ ఇక్కడ చెబుతున్న స్త్రీ వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకుంటుంది. రాత్రి వేళ ఆమె దీపం
ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడి ఉండును. ఆమె నార బట్టలు నెయ్యించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. వ్యాపారం చేస్తుంది, ద్రాక్ష తోట నాటించింది, నడికట్టు చేత బలపరుచుకుంది, ఇంకా వ్యాపార లాభం అనుభవించి తెలుసుకుంటుంది. ఇంకా ఆవిడ ఏం చేస్తుందటండి, ఆమె బట్టలను ఏం చేస్తుంది, నార బట్టలు నెయ్యించి అమ్ముతుంది, నడికట్లను వర్తకులకి అమ్ముతుంది. అంటే ఇవిడ చాలా పనులతో ఉంది కదండి, చాలా పనులు ఉన్నాయి ఇవిడికి. ఒక పని ఏంటి, ఒక పక్క పిల్లల్ని చూసుకుంటుంది, వాళ్ళకి ఆహారం సిద్ధపరుస్తుంది, ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. అన్నీ చేసుకుంటే ఇంకా ఏం చేస్తుందంట, వ్యాపారం చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందో తెలుసా, ఆమె దీనులకు తన చెయ్యి చాపుతుంది, దరిద్రులకు తన చేతులు చాపుతుంది. తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించువారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. 24వ వచనం చూడండి. ఆమె నార బట్టలు నెయ్యించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. ఎన్ని పనులు చేస్తుందండి, మరి ఎన్ని పనులు చేస్తుంది, వ్యాపారం చేస్తుంది, అన్నీ అమ్ముతుంది, ద్రాక్ష తోట నాటించింది, తన చేతులతోనే చాలా పనులు చేస్తుంది. మరి ఎన్ని చేస్తున్న ఈమె దేవుణ్ణి వదిలేసిందా? వ్యాపారం చేస్తుంది కదా, ఒక పక్క జీవనోపాధి కోసమే కదా. వ్యాపారం దేనికండి, జీవనోపాధి కోసం. జీవనోపాధి కోసం ఈమె వ్యాపారం చేస్తూ దేవుణ్ణి ప్రక్కకు పెట్టేసిందా? ఎన్ని పనులు చెప్పిందో చూడండి. మనం ఇన్ని పనులు చేసి ఏమనుకుంటాం, అమ్మో ఇన్ని పనులు నేనైతే చేయలేను అనుకుంటాం. ఇంట్లో పనులే ఎక్కువ మనకి అంటామా లేదండి? ఇంట్లో పనులే చేసుకోలేకపోతున్నానండి, చాలా కష్టంగా ఉంది, ఇంకా నేనేం పని చేయగలను అంటుంటారు చాలామంది. ఈవిడ ఇంట్లో పని చేసుకుంటున్నారు, ఇంకా వ్యాపారం కూడా చేస్తున్నారు, బట్టలు కూడా అమ్మేస్తున్నారు. ఇన్ని పనులు చేస్తున్న ఈమె దేవుని ప్రక్కకు పెట్టిందా? పెట్టలేదు. ఏం చేసిందో చూడండి. 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఏం బోధిస్తుందంటండి? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు నోరు తెరిచిది కదండి. మనమో మన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాం. మన నోటిని మనం కంట్రోల్ చేసుకోలేము. ఒక్కొక్కసారి ఎక్కువగా మనం స్త్రీలం ఎక్కువగా కంట్రోల్ చేసుకోలేం. ఏమంటాం తెలుసా, మాట అనేసి అయ్యో నోరు జారేసానండి, స్లిప్ అయిపోయిందండి నోరు, ఇలాగే కదా అంటుంటాం. నోటి మాట వచ్చిందండి బయటికి. ఎన్నో గొడవలండి నోటి మాట వలన, అవునా? చాలా గొడవలు, చాలా ఇబ్బందులు ఒక్క నోటి మాట వల్లనే. కొన్ని కుటుంబాలను నాశనం చేసేది నోటి మాటే, కొన్ని కుటుంబాలను నిలబెట్టేది నోటి మాట. అంటే మాటకంత శక్తి ఉందా? జీవ మరణములు నాలుక వశం. జీవానికి వెళ్ళాలన్నా మరణానికి వెళ్ళాలన్నా దేని వశంలో ఉన్నాయంటండి? నాలుక వశం. అంటే మాట అంతా ప్రమాదకరమైనదా? అవునండి. కనుక మనము కూడా జ్ఞానము కలిగే నోరు తెరవాలి. ఎప్పుడైనా మీరు ఇది ఫాలో అవ్వండి. ఇక నుండి నేను సంఘానికి వచ్చానంటే మౌనంగా ఉండాలి. ఎవరైనా పిలిచి వందనాలు చెప్పాలి, అందరికీ పలకరించాలి, అంతే. అనవసరమైన విషయాలు అస్సలు మనం మాట్లాడకూడదు. ఏమొస్తుంది మనకు మాట్లాడుకుంటే? ఏమొస్తుంది తెలుసా? చుట్టూ తిరిగి అందరూ మన మీదకే నెట్టేస్తారు ఆ నేరం. మనం ఏ తప్పు చేయకపోయినా చుట్టూ తిరిగి ఆ నేరం మన మీదకి వచ్చేస్తుంది. అదేంటండి నేను ఏం మాట్లాడలేదు, అలే వచ్చినంత మాట్లాడారండి, నేను అన్నిటికీ ఊకొట్టానండి. నువ్వు ఎందుకు ఊకొట్టావు, ఎందుకు మాట్లాడావు, నీ మీదకి అందుకే నేరం వచ్చేసింది అంట. కానీ ఏం చేస్తుందో తెలుసా? జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. అంటే మనం కూడా జ్ఞానము కలిగే నోరు తెరవాలి, ఆలోచించాలి, జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? ఈ విషయాన్ని వెళ్ళి ఆవిడతో మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? ఈ విషయం నేను మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమైనా గొడవ అవుతుందేమో, ఈ విషయం నేను వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఏమైనా మనస్పర్ధ ఏమైనా చేసుకుంటారేమో, వారికి ఏమైనా అపార్థాలు వస్తాయేమో. ఇలా మనం జ్ఞానము కలిగి నోరు తెరవాలి. అందుకే అన్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అంటే జ్ఞానం కలిగి నోరు తెరిచేవారు కూడా అరుదే.
ఇంకా జ్ఞానం కలిగి నోరు తెరుచును, కృపగల ఉపదేశం బోధిస్తుంది. వాక్యం కూడా చెబుతుందా? వాక్యం కూడా చెబుతుందండి, చెబుతుంది. కృపగల ఉపదేశము బోధించును. ఆమె తన ఇంటివారి నడతలు బాగుగా కనిపెట్టును. ఇంటివారు దేవుడి కోసం పనిచేస్తున్నారా లేదా? నా ఇంట్లో ఉన్న నా పిల్లలు దేవునిలోనే ఉన్నారా లేదా? నా పిల్లలు ఏమైనా త్రోవ తప్పిపోతున్నారా? నా పిల్లలు ఏమైనా తప్పు మార్గంలోకి వెళ్తున్నారా? నా భర్త దేవునిలో ఉన్నాడా లేదా? నా భర్త ఏమైనా దేవునిలో లేకుండా బయటికి ఏమైనా వెళ్ళిపోతున్నాడా? తన ఇంటి వారి నడతలు ఏం చేస్తట? బాగుగా కనిపెడతారు. ఏమండి, ఇంట్లో పని చేసుకుంటుంది, వ్యాపారము చేసేస్తుంది, ఈ పనులతోనే ఎక్కువ బిజీ అయిపోతారు కదా. ఇంకా ఆవిడ ఏం కనబడుతుందంటండి? ఇంటి వారి నడతలు. చాలామంది అంటారు, పనుల్లో మునిగిపోయి వాళ్ళు అసలు పట్టించుకోవడం మానేశాను, నా పిల్లల్ని పట్టించుకోవడం మానేశానండి అంటారు. పనుల్లో మునిగిపోయి నా పిల్లలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోవడం మానేశానండి అంటుంటారు. కానీ ఈమె అలా కాదండి, అన్నిటినీ కూడా చేసేస్తుంది. ఏంటండి, ఎంత ఓపిక అండి, ఎంత సహనం అండి, ఎంత శక్తి అండి ఈవిడికి. ఒక పక్క ఏమో ఇంట్లో పనులు చేసుకొని, ఒక పక్క వ్యాపారము చేసుకొని, ఒక పక్క తన ఇంటి వారి నడతలు కూడా ఏం చేస్తుంది? కనిపెడుతుంది. ఇంకా ఏం చేస్తుంది? పని చెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానము అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుతుంది. అంటే ఇలాంటి స్త్రీ, ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటివారి నడతలు బాగుగా కనిపెడుతూ, తన ఇంటివారి కోసం అన్నింటినీ కూడా సమకూరుస్తూ, వ్యాపారం చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఇలాంటి స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందండి? కొనియాడబడుతుంది. అంటే ఈమె ఒక్క లాభాన్ని సంపాదించుకోవడానికి పని మాత్రమే చేయట్లేదు, దేవుని పని కూడా చేస్తుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి కూడా ఉంటుంది. అంటే సాధ్యమేనా మనకి? ఒక పక్క మన పనులు చూసుకుంటూ ఒక పక్క దేవుని పని చేయడం సాధ్యమేనా? సాధ్యమే అని ఈవిని చూస్తే మనకు అర్థం కావట్లేదా? మనం చేసుకోగలం, ఆ శక్తి మనలో ఉంది, కానీ మనం చెయ్యమంతే. మనం చెయ్యలేమని అనుకుంటాం అంతే. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇన్ని పనులు చేస్తున్న ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగి కూడా ఉంది. కృపగల ఉపదేశం అందరికీ బోధిస్తుంది, తన ఇంటివారి నడతలు కనిపెడుతుంది, ఇన్ని చేస్తుంది. మరి ఇలాంటి ఆమె కోసం ఏం చెప్పుకుంటారో చూడండి చివరి వచనంలో. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఏమండి, గౌనుల యొద్ద ఏమవుతుందట? ఆమె చేసిన పనిని బట్టి అందరూ ఆమె ఏమవుతారంటే పొగుడుతారు. ఎక్కడెక్కడో ఏ ఏ ప్రాంతాల్లో ఆమె చేసిన క్రియలు ఆమెకి ఏం తీసుకొస్తాయి? ఘనతను తీసుకొస్తాయి. అంటే మనం ఒక ప్రక్క దేవుని పని చెయ్యాలి, ఒక ప్రక్క ఇంట్లో పనులు చూసుకోవాలి, ఒక ప్రక్క మన మీదన వ్యాపారం చేస్తే దాన్ని కూడా కొనసాగించాలి అని మనకి ఈమెను చూస్తే అర్థం కావట్లేదా? నిజంగా నేను ఎప్పుడు నా పనులే చేసుకుంటాను, దేవుడి పని చేయడానికి టైం లేదు అంటారు. అలా ఎప్పుడు అనకూడదు. మనకు చాలా టైం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ టైం అంతా మన పనుల మీదే పెట్టేసుకుంటాం. కానీ ఈమెను చూస్తే మనకి ఏమర్థమవుతుందో తెలుసా? ఒక పక్క జీవనోపాధి కోసం కష్టపడుతున్నా ఎవరిని మర్చిపోలేదు? జీవాధిపతిని మర్చిపోలేదు. ఈమెలా మనం ఉండగలమా? ఉండలేమనుకోకండి, ఉండగలం. అనుకుంటే ఉండగలం, ఖచ్చితంగా ఉండగలం. ఎందుకు మన వల్ల కాదు? ఎందుకు మనం చేయలేం? ఎందుకండి మనం జ్ఞానం కలిగి నోరు తెరవగలం, మనం చేయగలం, ఏదైనా చేసి చూపించగలం. కానీ ఈమెను చూసి మనం ఇంకా ఎక్కువ ధైర్యం తెచ్చుకొని నా పని నేను చేసుకోవాలి, నా దేవుని పని అంతకంటే ఎక్కువగా నేను చెయ్యాలి అనుకోవాలి. ఇంకా కొంతమంది స్త్రీలు మనం చూద్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం చూడండి. లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ ఏం చెప్తున్నారండి? విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని
అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నాం. అంటే నదీ తీరంలో జరిగే ప్రార్థన దగ్గరకు వచ్చి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలందరితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమైంది? 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్మో తుయతేరా పట్టణస్థురాలు. ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది. ఆమె పేరేంటి? లూదియా. ఆమె పేరేంటి? లూదియా. ఆమె ఎవరు? దేవుడే సాక్ష్యం ఇచ్చేశాడు డైరెక్ట్గా. లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ. ఏమండి, ఒక స్త్రీని దైవభక్తి గల స్త్రీ అనాలి అంటే ఎంత కష్టం తెలుసా? ఆ పేరు మనం తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ ఈమె దేవుని దృష్టిలోనే ఈ పేరు తెచ్చుకుందంటే ఎంత గొప్ప పని చేసి ఉంటుందండి. దేవుని దృష్టిలోనే అమ్మా నువ్వు దైవభక్తి గల స్త్రీవి అని దేవుడు ఆమె కోసం రాయించాడు అంటే ఎంత గొప్ప పని చేసి ఉంటుంది ఆమె. లూదియా అనే దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె చేసే పని ఏంటి, ఆమె వృత్తి ఏంటో చెప్తున్నాడు చూడండి. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ఆమె ఏం పొడిని అమ్ముతుంది? ఊదారంగు పొడిని. అంటే ఇది ఆమె చేసే వ్యాపారం, ఆమె చేసే వృత్తి, జీవనోపాధి కోసం ఆమె చేసే ఒక పని. పొడి అమ్ముకోవచ్చు కదండి, సాయంత్రం కూడా పొడి అమ్ముకోవచ్చు కదా, అవునా? లేదంటే మిగిలిన రోజుల్లో కూడా ఆమె ఎక్కువగా సంపాదించుకోవచ్చు కదా. అలా ఒకవేళ నిజంగా ఆమె సంపాదించుకున్నదే అయితే దేవుడు ఆమె కోసం దైవభక్తి గల స్త్రీ అని రాయించడు. ఒక పక్కేమో ఓదారంగి పొడిని అమ్ముతూ ఆమె ఎవరి యందు ఎక్కువ భయభక్తులు కలిగి ఉంది? దేవుని యందు. అంటే దేవుని విడిచిపెట్టలేదా? ఓదారంగు పొడి అమ్మేటటువంటి సంపాదనలో పడిపోయి దేవుని విడిచిపెట్టలేదా? దేవుని విడిచిపెట్టలేదు. కనుకనే ప్రభువు ఆమె హృదయాన్ని తెరచెను అని ఉంది. ఏం చేశాడు దేవుడు? తెరచెను. దేవుడు అందరి హృదయాలు తెరిచేస్తాడండి? తెరవడు. అందరి హృదయాలు తెరవడు. ఎవరైతే దేవుని పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారో, ఎక్కువ ఆసక్తి. చాలామంది కుటుంబాల్లో అండి భర్తలకి ఆసక్తి ఉండదు, కానీ భార్యలకి చాలా ఆసక్తి ఉంటుంది తెలుసా? ఎంత ఆసక్తి అంటే నేను దేవుడి మాటలు వినాలి, దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటారు. కానీ భర్తలు ఒప్పుకోరు దానికి, భర్తలు అంగీకరించరు దానికి. ప్రతిదానికి అడ్డొచ్చేస్తుంటారు. చర్చికి వెళ్తానండి అంటే ఇప్పుడు ఎందుకు చర్చికి? కొంతమంది ఎలా ఉంటుందో తెలుసా అండి, చర్చిలో దింపుతారు కానీ ఏదో సనుగుతూ ఉంటారు, ఏదో మాట అంటూనే ఉంటారు, ఏదో విసిగిస్తూనే ఉంటారు. ఎందుకు వెళ్తున్నావు చర్చికి? దిగబెట్టేది వాళ్ళే, పంపించేది వాళ్ళే. ఎందుకు వెళ్తున్నావు, మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు అంటే శోధన. కానీ స్త్రీలకు మాత్రం ఆసక్తి చాలా ఉంటుందండి తెలుసా మీకు? అలాంటి స్త్రీలను చూస్తే నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో, ఎంత గొప్ప ఆసక్తి. అలాంటి ఆసక్తి పరులనే దేవుడు చూస్తాడు. దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసా? అలాంటి వారినే తన పనిలో నిలబెడతాడు. ఎలా నిలబెడతాడో తెలుసా అండి? ఎవ్వరు కూడా కదిలించలేనంతగా నిలబెడతాడు. ఆసక్తి. అలాంటి ఆసక్తి ఎవరిలో చూశాడు దేవుడు? లూదియా అనే ఈమెలో చూశాడు. ఏంటి, ఒక పక్క నా కూతురు పని చేసేసుకుంటుంది, జీవనోపాధి కోసం సంపాదించేస్తుంది, అయినా సరే నన్ను మర్చిపోలేదే. నా యందు ఇంత ఆసక్తి. ప్రార్థన జరుగుతుంది అనుకుని ప్రార్థనకు వచ్చింది చూడండి, ఎంత ఆసక్తి అండి. ప్రార్థనకు వచ్చింది చూసారా? ప్రార్థన కూటమికి వచ్చి కూర్చుండిపోయింది. అప్పుడు మాట్లాడుతుంటే ఆమె కూడా వాక్యం వింటుంది. అప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరచాడు. ఏమంటే ఆసక్తి లేకపోతే ప్రార్థనకు వస్తుంది ఆవిడ? ఆసక్తి ఉంటేనే కదండి వస్తాం మనం. ఆసక్తి లేకపోతే రాదు. ఈరోజు మీరు అంతా ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఏంటి? వాక్యం పట్ల మీరు చూపించిన ఆసక్తి. అలాంటి ఆసక్తి పరుల హృదయాన్నే దేవుడు ఏం చేస్తాడు? తెరుస్తాడు. తెరిచాడు. తెరిచిన తర్వాత ఏం జరిగిందండి? ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొండని మమ్మును బలవంతం చేసెను. ఎవరెవరు బాప్తిస్మం పొందారంట? ఆమె ఒక్కరిదేనా? ఆమె ఇంటివారు. ఇంటి వారిని కూడా మార్చేసిందా? అంటే మన ఇంటి వారిని మార్చుకునేటంతటి శక్తి మనలో ఉంటుందా? ఉండదా? ఉంటుంది. దేవుడు ఏమన్నాడండి? పవిత్ర ప్రవర్తనతో భర్తని రాబట్టవచ్చును అన్నాడు. వాక్యము లేకుండా భర్తని రాబట్టగలిగేది ఎవరు అంటే కేవలం స్త్రీ యొక్క పవిత్ర ప్రవర్తన.
భర్తనే రాబట్టగలదా? లేదు, తన ఇంటి వారిని కూడా రాబట్టగలదు. ఎలా రాబట్టగలదో తెలుసా అండి? చాలామంది ఇంటి వారి వల్ల బాధ అనిపిస్తారు. తల్లిదండ్రులు ఒప్పుకోరు. అమ్మ నేను చర్చికి వెళ్తానమ్మా అంటే, వద్దు, వెళ్ళొద్దు, వెళ్తే ఇంట్లోకి రాకు, లే కదండి అంటారు. వెళ్ళొద్దు, వెళ్తే నువ్వు ఇంట్లోకి రాకు, మా కూతురువే కాదు నువ్వు. ఎంత బాధ అనిపిస్తుందండి అప్పుడు మనసుకి. అప్పుడు చాలా కాలం పాటు అలాగే చేస్తారండి. కానీ కొద్ది కాలం తర్వాత వాళ్ళే మారిపోతారు. ఎవరు మార్చారు? దేవుడు మారుస్తాడు. ఎందుకో తెలుసా? ఎవరు ఆసక్తిని చూసి మారుస్తాడో తెలుసా? అదిగో ఆ ఇంటిలో కుమార్తె ఉంది కదా, ఆ ఇంటిలో ఆ స్త్రీ ఉంది కదా, ఎన్నాళ్ళ నుండో నాకు ప్రార్థన చేస్తుంది కదా, నా ఇంటి వారు రక్షణ పొందేటట్టుగా చేయమని ఆ ఆసక్తిని చూసి దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. అలా ఈమె ఇంటి వారు కూడా మారిపోయారు, బాప్తిసం కూడా పొందారు. ఆ తర్వాత నిజంగా ఒకవేళ ప్రభువునందు విశ్వాసం గలదాన్నని నేను అలాంటి దాన్నని ఎంచితే నా ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళండి అని. మరి ఇంటికి వెళ్ళారా లేదా? 40వ వచనం చూడండి. 40వ వచనం, వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అంటే ఆమె ఇంటికి వెళ్ళారు, ఆదరించారు, వెళ్ళిపోయారు. అంటే ఈమెను చూస్తే మనకి ఏమర్థమవుతుంది? లూదియా గారు దైవభక్తి గల స్త్రీ, అలాగే జీవనోపాధి కోసం కూడా కష్టపడుతుంది. మరి జీవనోపాధి కోసం కష్టపడుతూ దేవుని ప్రక్కన పెట్టిందా? దేవునికి చాలా ఎక్కువ స్థానాన్ని ఇచ్చింది. అందుకే దేవుడి దృష్టిలోనే దేవుని మనసులోనే చోటు సంపాదించుకుంది. మరి మనం ఇలా ఉండగలమా? ఉండగలం, చేయగలం. అనుకుంటే ఏదైనా మనం చేసి చూపించగలం. కానీ మనము చెయ్యలేకపోతున్నాం. నేను చేయలేను అనే నిరుత్సాహం మనలో ఎప్పుడూ వచ్చేస్తుంటా. కానీ వీళ్ళని చూసైనా మనం ధైర్యం తెచ్చుకోవాలండి. నేను నా దేవుడి కోసం ఇలా బ్రతుకుతాను. నాకు లోక సంపాదన ఎక్కువ కాదు, నా దేవుడు నాకు ఎక్కువ, నా దేవుడు ఎక్కువ అనుకోవాలి. ఇంకొక స్త్రీని మనం చూద్దాం. అదే అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారి వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే పౌలు గారు కనిపిస్తున్నారు, ఇంకా అకుల్లా, ప్రిస్కిల్లా. వీరు ఏం పని చేసేవారంటండి? వారి వృత్తి ఏంటి? డేరాలు కుట్టుకునేవారు. ఏం పని చేసేవారు? డేరాలు. పౌలు గారు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేస్తున్నారు. అంటే వారి వృత్తి ఏంటి? డేరాలు కుట్టుకునే వృత్తి. అందులో ఎవరున్నారు? అకుల్లా, ప్రిస్కిల్లా. వీరిద్దరు ఎవరు? ప్రిస్కిల్లా ఎవరు? అకుల్లా ఎవరు? అకుల్లా గారు భర్త, ప్రిస్కిల్లా గారు భార్య. ప్రిస్కిల్లా గారు కూడా డేరాలు కుడుతున్నారా లేదా? కుడుతున్నారు. మరి కుడుతూ ఆవిడ కేవలం కుట్టడమే అనుకున్నదా? నేను నా భర్తతో కలిసి జీవనోపాధి కోసం ఈ పని చేస్తూనే ఉండాలి, అదే నా పని అనుకుందా? చాలామంది స్త్రీలు చూడండి, భర్తతో పాటే పని చేస్తూ ఉంటారు. భర్త కూడా టిఫిన్ షాప్ పెట్టాడు అనుకోండి, భర్తకి సాయం చేస్తూ ఉంటారు భర్తతో పాటే. భర్త ఏ పని అయితే చేస్తాడో ఆ భర్తతో పాటు నేను కూడా సాయం చేస్తానని భర్త చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడ కూడా మనకి ప్రిస్కిల్లా గారు కూడా అకుల్లా గారు ఏం చేస్తున్నారు? ఈమె అదే చేస్తున్నారు, డేరాలు కుడుతున్నారు. ఈమె కూడా డేరాలు కుడుతుంది కదండి, స్త్రీ కదా ఈమె కూడా. మరి ఈమె ఏం చేసింది? డేరాలు కుట్టడమే పని అనుకున్నారా? మా పని అదే, ఇంకా దేవుడు మాకు వద్దు అనుకున్నారా? లేదండి. ఏం చేశారు? 24వ వచనం చూడండి. 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడే ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమే ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకున్నవాడే యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములలో ధైర్యముగా మాట్లాడట ఆరంభించెను. ప్రిస్కిల్లా, అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. ఏంటండి? ప్రిస్కిల్లా గారు కూడా ఎవరికి విశదపరిచారు? దేవుని మార్గం.
ఆ అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే ఒక యూదుడికి. అంటే ఆమె వాక్యం కూడా చెప్తుందా? ప్రిస్కిల్లా గారు వాక్యం కూడా చెప్తారా? డేరాలు కొట్టడమే కాదు, ఇంకా ఏం చేస్తున్నారు? వాక్యం కూడా చెప్తున్నారు. వాక్యం చెప్పాలి అంటే ఎంత జ్ఞానం వచ్చి ఉండాలండి? వాక్యం చెప్పాలంటే బైబిల్లో కొన్ని సందర్భాలైనా మనకు తెలిసి ఉండాలి కదా. యేసును గురించి మరి వివరంగా వారు చెప్పారు అంటే, దేవుని మార్గం గురించి పూర్తిగా విశదపరిచారంటే ఆమె ఎంత జ్ఞానం తెలుసుకున్నదో ఆలోచించండి. అంటే ఈమె కేవలం డేరాలు కొట్టడమే నా పని అనుకోలేదు. నా భర్తతో కలిసి, నా భర్తతో పాటు నేను ఏం చేయాలి? వాక్యం చెప్పాలి. అది నాకు దేవుడు అప్పగించిన పని. మనలో ఎంతమందిలో ఆలోచిస్తున్నాం? నా భర్తే కాదు, నేను కూడా అనేక మందిని మార్చాలి, నేను కూడా అనేక మందికి వాక్యాన్ని చెప్పాలి. మా జీవనోపాధి కోసం డేరాలు కొట్టుకుంటున్నాం, అలాగని దేవుని విడిచిపెట్టేస్తామా? లేదు. నేను దేవుని కోసం కూడా అనేక మందికి చెప్పాలనే ఆశ ఈమెలో మనకి కనిపిస్తుంది. కనుక మనము కూడా ఇలాగే బ్రతకాలి. ఇలా బ్రతికితేనే మనం దేవుని దృష్టిలో దైవ భక్తి గల స్త్రీలుగా ఎదుగుతాం. ఇంకా ఒక ఆవిడ కోసం చూసి ముగించుకుందాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఈమె ఎవరంటే ఇక్కడ యొప్పేలో తబితా అనే ఒక శిష్యురాలు. ఈమె ఎవరు? ఒక శిష్యురాలు. తబితా అనే శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిందంటండి. సత్క్రియలు అంటే ఏంటి? సత్క్రియలు అంటే ఏంటండి? వాక్య సంబంధమైన క్రియలు. సత్ అంటే వాక్యం, క్రియలు అంటే పనులు. వాక్య సంబంధమైన పనులు సత్క్రియలు అంటే. ఈమె సత్క్రియలు చేశారు. ఇంకా ఏం చేసినట్టు కనిపిస్తుంది? ధర్మకార్యాలు. ఎదుట వారి పట్ల జాలి చూపించి, లేమిలో ఉన్నవారైతే, వారు నిజంగా ఆకలితో ఉన్నవారైతే వారి పట్ల ఏం చేసిందంటే ఈమె ధర్మకార్యం చేసింది. కొద్దిగా చేసిందని దేవుడు అన్నాడా? కొంచెం చేసిందని అన్నాడా? ఎలా చేసిందటండి? సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసింది. బహుగా చేసిందా? ఏమండి, మన కోసం దేవుడు ఇలా అనాలండి. నిజంగా ఇలా అనాలి మన కోసం. ఇదిగో పలానా అమ్మాయి ఉంది, నా కోసం చాలా పనులు చేసింది అనాలి. జాన్సన్ అంకుల్ గారు చనిపోయారు కదా, మనం ఏమంటాం? జాన్సన్ అని ఒక పాట రాసి వెళ్ళిపోయారు అంటాం. ఎన్ని పాటలు రాసి వెళ్ళిపోయారండి, చాలా పాటలు అండి, ఇదే కదా అంటాం మనం. చాలా పనులు చేశారండి, చాలా చాలా అంటాం మనం. మరి మనం దేవుడి కోసం అలా చాలా పనులు చేయగలమా? చాలా, 1 2 3 4 కాదు, చాలా పనులు, చాలా ఎక్కువ పనులు చేయగలమా? ఈమె చేసింది. సత్క్రియలు చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తుంది. మరి ఈమె ఎలాంటి వృత్తి కలిగిందో మనం ఒకసారి చూడగలిగితే 41వ వచనం చూడండి. 41వ వచనం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఆమెను కూర్చి ఏమంటే తెలుసా అండి? ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఏం జరిగింది? చనిపోయిన తర్వాత పేతురు గారు వచ్చి ఆమెను బ్రతికించడం జరుగుతుంది. బ్రతికించినప్పుడు 39వ వచనం చూడండి. 39వ వచనము. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఏమండి, పేతురు గారికి ఏం చూపించి ఏడుస్తున్నారట? ఇదిగో దోర్కా బ్రతుకున్నప్పుడు మాకు కుట్టినటువంటి వస్త్రాలు అంగీలు చూపుచూ ఏడుస్తున్నారట. అంటే ఆమె ఏం పని చేసేది? బట్టలు కుట్టుకునేది. ఏం పని చేసేది? బట్టలు కుట్టుకుంటూ సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసిందా? మనం ఏం చేస్తాం? ఏంటండి అలా బట్టలు కుట్టుకోవడానికే సరిపోతుందండి నా టైం అంతానా, ఒక్క బ్లౌజ్ కుట్టడానికి ఇంత టైం పడుతుందండి, ఒక్క డ్రెస్ కుట్టడానికి ఇంత టైం పడుతుందండి, ఏంటండి బట్టలు కుట్టడం వల్ల అసలు నాకు ఖాళీయే దొరకట్లేదండి అంటాం. కానీ ఆమె కుట్టిన వస్త్రాలు, ఆమె కుట్టిన అంగీలు అవి చూపిస్తూ ఏడుస్తున్నారట. ఏంటి, ఒక పక్క జీవనోపాధి చేసుకుంటుంది, మరో పక్క సత్క్రియలు ధర్మకార్యాలు కూడా బహుగా చేసేస్తుంది. అంటే జీవనోపాధి చేసుకున్న ఎవరిని విడిచిపెట్టలేదు?
జీవాధిపతిని విడిచిపెట్టలేదు. ఎంత గొప్ప స్త్రీలండి! మన కోసం దేవుడు ఎంత గొప్పవారిని రాయించాడు. ఎంత గొప్పవారండి! వీళ్ళ కోసం చదువుకుంటేనే మనకు అనిపిస్తుంది, నేను ఇలా ఉండాలి, నేను ఇలా మారాలి, నేను ఇలా నా దేవుడి కోసం బ్రతకాలి. ధర్మకార్యాలు సత్క్రియలు బహుగా చేసింది ఆ అంగీలు కుట్టుకుంటూ. ఎంత గొప్ప ఆసక్తి గల! ఒక పక్క దేవుణ్ణి ప్రేమిస్తుంది, ఒక పక్క జీవనోపాధి చేసుకుంటుంది. ఏమంటే ఇలా ప్రేమించే స్త్రీలు ఉంటే నిజంగా దేవుడు వారిని చాలా చాలా ఘనంగా ఎంచుతాడు. మరి మనం దేవుని దృష్టిలో అంత గొప్పవరం కావాలా వద్దా? కావాలా వద్దండి? కావాలి. మనం ఇలా జీవనోపాధి చేసుకుంటూ మన చేతికి వచ్చిన పని ఏదో మనం చేసుకుందాం, ఏదో ఒక పని మనం చేసుకుంటూ మన దేవుణ్ణి కూడా మనం చాలా ప్రేమించాలండి. కొద్దిగా ప్రేమించకూడదు దేవుణ్ణి. ఏం చేయాలి? ఎక్కువగా ప్రేమించాలి. చాలా ఎక్కువగా మనం ప్రేమిస్తే దేవుడు మనసులో మనం ఉండిపోతాం. కానీ అలా కాకుండా మన మాటల చేత, మన నోటి చేత సంఘంలో గొడవలు రేపుతూ అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట అక్కడ, అంతే కదండి. మనం పొరపాటున ఏ మాట ఎవరిదని అనేసి అంటే భయము, ఆ మాటలు తీసుకెళ్ళి అంటించేస్తారు అక్కడ, అంతే. ఇంక వాళ్ళు వచ్చి మనతో గొడవ పడుతూ ఉంటారు. ఎంత గొడవ అంటే అప్పుడు సంఘంలో గొడవలు వస్తాయి రావా? వస్తాయి రావా? వస్తాయి. అదే మనం ఏమీ మాట్లాడకుండా ఉంటే వస్తాయా? రావు. ఏమంటే మన అందరిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి, అందరిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. దేవుడే కదా మనల్ని చేశాడు, మన అందరిలో మంచి ఉంటుంది. కానీ మనలో ఉన్న చెడు దాన్ని బయటికి రాకుండా ఆపిస్తుంది. మనం ఎప్పుడైతే మన మాటలతో ఇతర వ్యక్తుల్ని గాయపరుస్తామో, లేదంటే అవతల వాళ్ళ విషయాలు ఇంకొకరితో వెళ్ళి మనం చెప్పుకుంటామో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? అవతల వ్యక్తులు మనల్ని చూసి చాలా అసహించుకుంటారు, మనం మంచివారం కాదనుకుంటారు. ఇంకా మనలో మంచి ఉన్నా మనల్ని ప్రేమించరు. కానీ మనం అలా ఎందుకు కనబడాలి? మనం మంచిని చూపిద్దాం, అందరికీ మంచిని పంచుదాం. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, ఎదుటివారిని గూర్చి మాట్లాడేటప్పుడు మనం స్త్రీలు కనుక అపవాది మనల్ని ఎక్కువగా వాడుకుంటుంది తెలుసా అండి. ప్రారంభంలో ఎవరిని వాడుకుంది? ఆదాం గారి దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ సర్పం. వెళ్ళిపో, నేను తిన్నా అన్నారు ఆయన. నేను తిన్నా. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ అపరాధంలో పడి మోసపరచదు. మనల్నే ఫస్ట్ ఆదాం గారి దగ్గరికి వెళ్ళింది అవ్వలేదు, అమ్మో ఈవిడి దగ్గరికి వెళ్తే తినేస్తుంది, దేవతలు అంటే దేవతలు అనగానే తినేస్తుంది. అంటే మనల్నే ఎక్కువగా అది తన పనికి ఆయుధంగా వాడుకుంటుంది. మనం దేవుని పనిలో సాధనాలుగా ఉండాలి, దాని చేతిలో ఆయుధంగా ఉండకూడదు. ఆయుధం అంటే ఎలాగా? మనతో ఏదో ఒక మాట రప్పిస్తుంది, బయట మాట్లాడు మాట్లాడు మాట్లాడు, వాళ్ళని తిట్టు 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 అనేది మనం తిట్టేస్తాం. అదిగో వాళ్ళని కొట్టు కొట్టు అని తిట్టేస్తాం. అదిగో వాళ్ళ ఇంట్లో కుటుంబాల్లో చిచ్చులు రేపు 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 వెళ్ళి చెప్పు పర్లేదు, వాళ్ళ ఇంట్లో విషయాలు అలా ఇంకొకరికి చెప్పే పర్లేదు. ఏమండి ఇలా చెప్పగానే మనం మాట్లాడేస్తాం, అనేస్తాము. ఇంకా పని అంతా మనం చేసేది ఏమీ ఉండదు, ఇంకా మనల్ని చూసి అందరూ అసహించుకుంటారు. కనుక ఇలా మనం ఉండకూడదు. మనల్ని చూసి దేవుడు గొప్పవారిగా ఉండాలనుకుంటున్నాడు. మన అందరికీ దేవుడు చాలా శక్తి ఇచ్చాడు. ఎంత శక్తి అంటే, అందుకే అంటారు కదా, స్త్రీకి ఉన్నంత ఓర్పు పురుషునికి ఉండదంట. నిజంగానే ఉండదు. ఇంట్లో పనులన్నీ చేసుకొని, బట్టలు కుట్టుకొని, దేవుని పని చేసుకుని ఎంత ఓర్పు ఎవరికి ఉంటుందండి? అంటే ఆ ఓర్పు ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడు. మనలో పెట్టింది ఎవరు? దేవుడు. అంత గొప్పగా దేవుడు మనల్ని చూడాలనుకునేటప్పుడు మనము అంత గొప్పగానే ఉందాం, అంత గొప్పగానే దేవుని మనసులో ఎదిగిపోదాం. అలా ఎదగాలంటే ఇదిగో మనకి ఎంతోమంది స్త్రీలు ఆదర్శం. ఒక తబితా గారిని చూసాము, ఒక లూదియా గారిని చూసాము, గుణవతి అయిన భార్యని చూసాము, ప్రిస్కిల్లా గారిని చూసాం. వీళ్ళందరినీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది తెలుసా? వాళ్ళు నిజంగా దేవుణ్ణి అసలు ఏ పని వచ్చినా వదలలేదు. మనం కూడా ఏ పనిలో కూడా దేవుణ్ణి వదలకుండా ఎప్పుడూ దేవుణ్ణి ప్రేమిస్తూ జీవనోపాధి కోసం మనం కష్టపడుతున్నా జీవాధిపతి అయిన దేవుణ్ణి మాత్రం విడవకుండా మన జీవితాల్లో బ్రతికి మన అందరము ఎలా కనిపించాలంటే దేవుడికి దైవభక్తి గల స్త్రీలుగా కనిపించాలి. అలా మనందరము కనిపించాలి అని, మనందరము ఉండాలి అని, సంఘంలో ఏ గొడవలు మన వల్ల రాకూడదని. ఎవరి వల్ల వచ్చిందనుకోండి అది వేరే విషయం, కానీ మన వల్ల వస్తే ఆ శిక్ష ఎవరికి? మనకే. ఆ శిక్ష మనమే తెచ్చుకుంటాం. కనుక దేనికోసం ఆరాటపడద్దు, మనుషుల మెప్పి కోసం అస్సలు ఆరాటపడద్దు. ఎందుకంటే ఈరోజు పొగుడుతారు, రేపు తిడతారు, ఈరోజు దండేస్తారు, రేపు చెప్పులు ఇస్తారంట. అంటే అలాంటి వాళ్ళు మనుషులు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ మెప్పు ఎందుకు, మనకి దేవుని మెప్పు కావాలి. కనుక మెప్పుల కోసం మనం ఆశించక దేవుని మెప్పును కోరుకుంటూ ఎప్పుడూ దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి.